వచ్చావా అందుకు ఎవరు ఎందుకు వస్తున్నావు బ్రో? ఏమైంది? ఫోన్ ఇట్లా తీసుకుంటాను? తీసుకుంటారా? నేను కూడా మీ చెల్లెదో మీ అక్క ఫోన్ గుంజుకుంటూ తీసుకోరా? ఏం చేస్తావా? అర్థమైందా? ఓన్ చూసుకొని కొడుతున్నా అర్థమైతే అర్థమైందా? వెళ్ళిపోతా నేను. ఫోన్ ఇయ్యా ఎందుకు ఇయ్యా? ఫోన్ పిలిపి బాయ్. టూ ఇయర్స్ లవ్ మాది. అదే స్విచ్లు పెట్టి మా స్విచ్లు పెట్టి మీరేం చంపేది నేనే చచ్చిపోతా బాయ్. నేనే చచ్చిపోతా. సో వెల్కమ్ బ్యాక్ టు పరేషన్ బాయ్స్ 1. సో వీడియో వచ్చేసి ఏంటంటే ఇది వీడియో కాదు, బయట అయితే ఒక రియల్ ఇన్సిడెంట్ అయిందనమాట. అది వరకు కాదు మా అక్కకి. అసలు ఏమైందంటే ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ మెయిన్ మీకు చెప్తున్నా గర్ల్స్, మీ ఫోన్లో ఎవ్వరికి ఇవ్వకండి. అండ్ మీరు నమ్మిన వాళ్ళకి కూడా మీరు ఫోన్ ఇవ్వకండి. ఎందుకంటే ఏమైంది అసలు ఫోన్ ఇస్తే ఏమవుతుంది అని చెప్పేసి మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది అనమాట. సో చూడండి. ఏమని చెప్పు ముందు. ఏమైందిరా? ఎందుకు గుంచుకున్నాడు? వీడియో ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చి వచ్చిర్రా? నాకు కూడా ఫోన్ చేసి రామోన్నది మళ్ళీ. ఎక్కడున్నాడు ఇప్పుడు? ఏం తెలియదు. అది వీడికి రా పాడదు. ఫోన్ చేసావు మళ్ళీ నువ్వు? ఏమో చేయలేను. నువ్వు వచ్చావా అందుకు ఎవరు? ఎందుకు వస్తున్నావు బ్రో? ఏమైంది? నీకేమైంది? ఇగో నా గర్ల్ ఫ్రెండ్ ఫోటోలు అవి ఇవి నాకు ఆమె శిక్షలు పెట్టింది. పంపించిన ఫోటోలు అందుకే నేను తీసుకొని వచ్చిన. ఫోన్ ఎట్లా గుంచుకుంటావా? ఫోన్ ఎక్కడ ఉంది? ఫోన్ ఇంట్లో ఉంది. లేదు బాయ్, నాకు లేదు. అవన్నీ నువ్వు ఎందుకు లేదురా బాయ్, లేదు. ఏమైంది చెప్పు. ఒక్క నిమిషం ఫోన్ చేసి వస్తాను. పిలిపి బాయ్, పిలిపి బాయ్. పిల్ల బాయ్ హర్షిత. మీ పిల్లకి నేనెందుకు చేస్తా బాయ్? శిక్షల వల్ల లొల్లైంది బాయ్ మా ఇద్దరికి. ఫ్రెండ్ ఆమె, మా కాలేజ్ మా క్లాస్మేట్ ఆమె. అయితే వాళ్ళ కాలేజ్ లో ఉంటది. అది ఇది అని చెప్పి శిక్షలు పెట్టిరు. మాకు ఇప్పుడు మాట్లాడుతున్నా లొల్లైంది. తెలుసా? తెలుసు. పిలిపిరు మీరే. కేసు పెట్టాలంటావా? ఫోన్ ఇట్లా తీసుకుంటారా? నేను కూడా మీ చెల్లెదో మీ అక్క ఫోన్ గుంజుకుంటూ తీసుకోరా? ఏం చేస్తావా? అర్థమైందా? ఓన్ చూసుకొని కొడుతున్నా అర్థమైతే అర్థమైందా? వెళ్ళిపోతా నేను. ఫోన్ ఇయ్యా ఎందుకు ఇయ్యా? ఫోన్ పిలిపి బాయ్. అసలు ఫోన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది బాయ్? నాకు అవన్నీ కాదు. ఫస్ట్ ఆమెను పిలిపియుర్రి. నువ్వు పిలిపి కాదు బాయ్. పిలిపించాలి అప్పుడు
ఎవరు పిలుస్తారు మాకు లొగ్లైంది ఆమె వేసింది వాటి తీసుకొచ్చిన అరే వచ్చిందా మా అమ్మాయిని తీసుకురావడం వీడియో ఎందుకు తీస్తున్నారు అసలు మీరు లెక్కలు తెలవాలి అందరూ సమాధానం చెప్పి ఎందుకు తీసుకొచ్చినావు? అదే నాకు కావాలి. అరే ఇక్కడ రా, నువ్వు ఇక్కడ రా. తెలియలేదా నీకు? ఫోన్ ఫోన్ గుంజుకుంటే ఫోన్ లేదు ఫోన్ లేదు ఇంటికి ఫోన్ ది. అట్లెందుకు అరే స్విచ్లు పెట్టింది మాకు లొల్లైంది మొత్తం మాట్లాడతలేదు. ప్రూఫ్ ఉంది చూపియా ఇంట్లో ఎవరైతే మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందో ఆమెను పిలిపి నాకు తెలియదు ఎట్లా పిలిపిస్తుంది. ఫోన్ స్విచ్లు పెట్టి అప్పుడు తెలియదా? ఫోన్ గుంజుకుంది స్విచ్లు పెట్టి అప్పుడు తెలియదా? సరే ఒకసారి ఫోన్ తెచ్చేదాకా ఫోన్ పిలిపియరు పిలిపిరు 2 years లవ్ మాది. అదే స్విచ్లు పెట్టి మా స్విచ్లు పెట్టి ఏమైంది? ఫోన్ తీసుకొని నీతో చాట్ చేసింది ఆ నంబర్ నుంచి. నీ ఎట్లా తెలుసుకోనికి నేను ఎట్లా నీకేందుకు భయ? మా అక్కకి ఏం అవసరం లేదు, మీ గర్ల్ ఫ్రెండే మా అక్క ఫోన్ తర్వాత స్విచ్లు పెట్టింది కదా, అది ఇది చెప్పిందంటే మా పిల్లకి నా గురించి. నీకు ఎవరు చెప్పిర్రు? అది ఎవరో చెప్పిర్రు బాయ్. నా కన్ఫర్మేషన్ అని పట్టుకరా. అరే ఫస్ట్ ఫోన్ ఇచ్చాను. ఫస్ట్ ఫోన్ లేదు లేదా ఫోన్ ఫోన్ నీ ఇష్టం. మరి వీడియో పెట్టేస్తాను. పెట్టుకోబాయా పెట్టుకోవాలా పెట్టుకో. ఇంకా రుబాబ్ ఎందుకు మాట్లాడుతున్నావు? అవసరం ఏముందరా నీకు? గుంజుకున్నారు ఫోన్ తెచ్చి తమాషాలు చేయకి ఫోన్ తీసుకురా. ఇంకా రుబాబ్ చేస్తున్నాం. ఫోన్ తీసుకురా, ఫోన్ ఇస్తా. రుబాబ్ చేస్తున్నాడు ఇంకా వచ్చింది కాక. ఎక్కడ మీ ఇల్లు ఎక్కడ అసలు? ఈయనే ఉంటాం. సప్పుడాక ఫోన్ తీసేసి ఫోన్ మళ్ళీపోతే లేకపోతే ఫోన్ తీసుకురా. బండిది పక్కది ఎందుకు కొడుతురు బాయ్ మీరు? వచ్చింది కాక ఫోన్ తీసుకురా. బండి ఫోన్ పిలిపించి క్లియర్ పిలిపిస్తారా? తెలిసింది ఈయనకే తెలుసు కదా. ఈయన పిలిపిస్తే మేము మాట్లాడతాం. కొట్లాటలేని అక్క చిచ్చులు పెట్టిందంటే ఇదంతా కాదు అసలు. ఏమైంది నువ్వు చెప్పు. ఈయనంటే వాడితో మాట్లాడుతున్నట్టు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ చెప్తుంది. ఒకసారి నీ ఫోన్ నేను మా బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేసుకొని అడిగిందా? ఒకసారి నీ ఫోన్ నేను దాంట్లోకి నేను ఛార్జ్ చేసుకుంటా అని ఫోన్ ఇచ్చిన నేను. ఆమె నా దాంట్లోకి ఛార్జ్ చేసింది, ఇవి కూడా ఛార్జ్ చేసింది. వేరే అన్నోన్ నంబర్ నుంచి వాడని ఛార్జ్ చేయాలి. మరి నీకెందుకంటే
మనం ఎందుకు అడుగుతాడు వచ్చి నాకు ఎందుకు ఒక్క అన్నప్పుడు నిమిషం నాకు ఒక 2 years లవ్ నాకు బాధ ఎట్లుంటుందో మీకు బాధ ఎట్లుంటుందా అన్న అప్పుడు ఆమె ఏమన్నా మా నా వేరే బాధ వాళ్ళని ఉంటుందా ఉండదు అన్న ఒక్కటి చెప్పన్నా అది నా ఇష్టం అన్న అది మళ్ళీ లవ్ 2 years లవ్ అంట అంతే కాదు ఫోన్ ఇస్తున్నాడు. ఫోన్ వద్దు అవసరం లేదు, ఫోన్ వద్దు ఏమొద్దు. ఫోన్ ఉంది అని బండి ఉంది తీసుకొని వెళ్ళిపో, గమని వెళ్ళిపో. అట్లా ఎట్లుంటది ఫోన్ తీసుకొచ్చి ఇచ్చే. ఫోన్ ఇచ్చేయి, ఫోన్ తెచ్చి ఇచ్చేయి, అప్పుడు బండి క్లియర్ అయితేనే ఫోన్ ఇస్తా. క్లియర్ చేసుకోను నేను ఎందుకు క్లియర్ చేయాలా ఎందుకు చార్జ్ చేస్తున్నా మరి ప్రాబ్లం నీది కానీ నువ్వు క్లియర్ చేసుకో, అవసరం కూడా లేదు. నేను ఎందుకు క్లియర్ చేస్తా బాయ్ అవసరం లేదు, వెళ్ళిపో. సిచ్యువేషన్ క్లియర్ చేయాల్సింది అవసరం మేమే చూడగా వెళ్ళిపో. అరే ఆ బండి తీసుకున్నా ఇవన్నీ ఫోన్ ఇస్తే వెళ్ళిపోతాం బాయ్. బండి ఇస్తా, గర్ల్ ఫ్రెండ్ నువ్వు పిలిపించుకో. నువ్వు చిచ్చు అంట కదా అంట అది నా ఇష్టం నమ్మకం అంట అంటే చూస్తే రా అర్థమైందా వచ్చి మాట్లాడకు వాడొచ్చి నువ్వు పోయి ఫోన్ తీసుకొచ్చి బండి తాళం తీసుకో, ఇంకా ఫోన్ కూడా తీసుకో, వెళ్ళిపో గమ్మున. ఫోన్ ఎందుకు ఇచ్చినాడు ఆమెకు? ఒక ఫోన్ చేసుకొని ఇస్తా అంటే ఇచ్చా నేను ఆమెకు అంటే తప్పేముంది ఫోన్ చేసుకుంటా అంటే ఇంకా ఉండాలి నీకు. ఎవరు పెడతాడు ఫోన్? మంచి పని చేయడానికి ఫోన్ బండి తాళం అడుగురా బాయ్ మంచి పని చేయడానికి అడిగిందా? ఫస్ట్ చెప్పలే మ్యాటర్ అంతా ఫస్ట్ కాల్ చేసుకొని ఇస్తాను చెప్పి ఫోన్ చేసుకోండి చేసినాక చెప్పింది మేమెందుకు పిలిపిస్తాం రా? చిచ్చులు పెట్టిందంటే ఆడు చెప్తే రావడం కాదు చూస్తారా అర్థమైందా తెలుసు తెలుసు నాకు నువ్వు మాట్లాడు చెప్పు. అరే ఒళ్ళకి తీసుకొచ్చిన పెద్ద ఎక్క ఆమె ఫోన్ గుంజుకున్న ఎక్కువ తమాషాలు చేసినాం అనుకో పోలీస్ స్టేషన్ అన్నాడు రా. అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చినాను. ఎందుకు తీసుకొచ్చినావురా? ఓన్ కాడి తీసుకొచ్చినావు. ఓన్ కాడి తీసుకొచ్చినావు. వాళ్ళ ఫ్రెండ్ చేసిన గారు తీసుకొచ్చి ఫోన్ ఫస్ట్ చిల్లర కాకపోతే చెల్లెని ఎవరిని ఇట్లా తీసుకో తుక్కుంటావా నువ్వు? మరి ఏం మాట్లాడుతున్నావురా ఇంకా మరి? అరే ఉట్టే దెబ్బలు తినక సప్పుడు దాకా ఫోన్ తెచ్చిచ్చి వెళ్ళిపో. సప్పుడు దాకా లొల్లి వద్దు అనుకుంటే లొల్లి కావాలనుకుంటే చక్కగా పోలీస్ స్టేషన్ తీసుకోవద్దు. అర్థమవుతుందా? మీరే అన్న అంత మంది వేసుకోవడం కొట్టని అర్థమైందా? తీసుకొచ్చింది ఆడపిల్లని మళ్ళీ నూకుడికి కూడా పెట్టకూడదు అర్థమైందా? తీసుకొని వెళ్ళి ఫోన్ తెచ్చి వెళ్ళిపోండి. అప్పటి నుంచి నన్ను కొడుతురు కానీ మీకు తెలుసా అన్న నా బాధ ఏం బాధ ఏం బాధ మీరు కొట్టలే మాట్లాడుతుంటే కొట్టడానికి వచ్చినామా అన్న ఫోన్ తీసుకుంటా ఇటు పోతున్నావు. చెప్పు బాయ్ మీకు మాకు బాగా అర్థమైతే అప్పటి నుంచి కొట్టినా బాబాయ్ మిమ్మల్ని కొట్టడానికి వచ్చినామా మీరు అందరూ వచ్చి మమ్మల్ని కొడుతురు బాయ్ అసలు నువ్వు ఎట్లా తెస్తావు నాయన ఇడికి? ఒక ఆడపిల్లని ఎట్లా తెస్తారు మీ చెల్లెని తెచ్చుకోవాలి మరి నేను కూడా మాట్లాడడానికి ఊకుంటావా? ఊకుంటా నాకుంది అర్థమైందా? కొట్టనికి తెచ్చిన నీ బాధ ఏంది చెప్పు. అలా గర్ల్ ఫ్రెండ్ తో మాటలు మాట్లాడిపించుకో మీ అక్క చిచ్చులు పెట్టిందంట. ప్రూఫ్ ఉంది నీ దగ్గర చిచ్చు పెట్టినట్టు పట్టుకొని వస్తే నేను వచ్చినా పట్టుకొస్తే ఆయన గురించి మాట్లాడు. ఈడ గురించి అక్క పెట్టిందని అవన్నీ కాదు బాయ్ నాకు తెచ్చి సంబంధం లేదు నాకు చేయకుండా మాట్లాడరా? చెయ్యలేకనా నేను ఇంతమంది చేయలేకనా కొట్టురన్నా సంపేరన్నా మీ పేరు రాజు చచ్చిపోతా మీ పేరు రాజు చచ్చిపోతా కొట్టురన్నా. అరే ఏమైంది అసలు? అరే నేను ఓడ అసలు గెలికిండా? నువ్వు ఎందుకు తెచ్చినావు వాడికి? మాట్లాడనికే తెచ్చిన కొట్టనికే తెచ్చిన మాట్లాడనికంటే ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా ఇది తీసుకొచ్చినట్టు ఆమెనే ఫోన్ చేసింది కదా, మీ మొగన్న ఫోన్ చేసింది. ఫోన్ ఏది? అవంతా ఫోన్ ఇచ్చేయి, ఫోన్ ఇచ్చేయి, నీ బండి నీ ఫోన్ నీకు ఇచ్చేస్తా వెళ్ళిపోతాం. ఎందుకు కొడుతున్నావు? పిచ్చోను నేను. సరే నీ బండి కింద అన్ని వాళ్ళు కూడా వస్తాం మరి. పాలకొట్టు
నాకు అవన్నీ సంబంధం లేదు, ఇవన్నీ నాకు తెలియదు. నీకేం కావాలి చెప్పు. ఆమెను పిలిపియ్యుర్రి. ఎవరు పిలిపియాలి? మా పిల్లని ఎవరు పిలిపియాలి? మేము ఎట్లా పిలిపిస్తాం, మాకు తెలుసా ఆమె? ఇగో ఇగో ఎందుకు ఇవి? మాకు ఆమె మాట్లాడినప్పుడు చెప్పు. అక్క వాళ్ళ ఫ్రెండే కదా, పిలిపించి మాట్లాడి ఆమె క్లాస్మేట్ కదా. ఎట్లయితే నా గురించి చెప్పిందో అట్లనే ఈమె చెప్పలేదా? పిలిపియాలంటే ఏం కావాలి? ఆమె ఫోన్ ఇచ్చే పిలిపిస్తుంది. ఫోన్ ఫస్ట్ పిలిపించి ఫోన్ ఇస్తా. అరే ఫోన్ చేస్తా కదా, ఎట్లా ఫోన్ నా వేరే ఫోన్ నుంచి వెళ్ళి నెంబర్ చెప్పు. నెంబర్ చెప్పు. ఉంది ఆమె ఫ్రెండే కదా. నెంబర్ అవన్నీ నాకు తెలియదు, పిలిపించి సాల్వ్ చేయరు. పిలిపించి సాల్వ్ చేయరు. పరిచయం లేదు. లేవని నాకు తెలియదు. మీరేం చంపేది నేనే చచ్చిపోతా బాయ్, నేనే చచ్చిపోతా. కోసం చచ్చిపోతావు. ఎవరి గురించి చచ్చిపోతావు? మీరు చేసిన నేనప్పా. ఆ పేపర్లో అయితే అంటే మీరు చేసిన తప్పు. ఫోన్ తీసుకొని ఫోన్ ఏమంటారు ఫోన్ చేసి నాకు తెలియదు. ఆమెను పిలిపియ్యుర్రి. అరే సరే పిలిపిస్తాము. ఎట్లా అరే పిలిపారంటే ఫోన్ ఉండాలి కదా మన దగ్గర. అవన్నీ నాకు సంబంధం లేదు భయ. ఆమెను పిలిపియ్యుర్రి. ఎట్లా నా పిల్లని పిలిపియ్యుర్రి. మీ ఫ్రెండ్ ఉంది కదా, మాకు ఆమె నంబర్ నోట్ లేదు, ఏం లేదు. ఫ్రెండ్ ఉంది కదా భయ. అక్క వాళ్ళ దోస్తుకి అలా కాంటాక్ట్ అయితే పిలిపి భయ. నా పిల్లని కావాలి పిలిపి. క్లాస్మేట్ అంటే అమ్మాయి పిలిపి భయ. ఆమె నాకు తెలియదు. పిలిపిపోతే ఏం చేస్తావు? పిలిపిపోతే ఏం చేస్తావు? ఏం చేస్తావు? మీ పేరు చచ్చిపోతా. అరే మీ పేరు చచ్చిపోతా. చేసింది అరే చెప్తా ఒక ఆడపిల్ల అరే నువ్వు ఇది కనుకొచ్చినరా? ఇది కనుకొచ్చిన మేకలాడు అలా పిల్ల కోసం మ్యాటర్ కోసం వచ్చిన ఫోన్ తీసుకొచ్చింది అన్న, ఫోన్ గుంజుకొని. అన్నా మా పిల్లతోని అది చెప్పి అడుగు అట్లా తప్ప కదా? ఎవరితో తప్పు ఇప్పుడు అడుగు. ఎందుకు వచ్చినావు అన్న అసలు? వీడు విలువంగా నువ్వు రావాల్సిన అవసరం ఉంది. ఫోన్ గుంజుకున్నా, ఆమె ఫోన్ గుంజుకోడు. ఫోన్ ఎందుకు? అరే అయినా కానీ మీరు ఒక సమాధానం చెప్తున్నా, గుర్తు పెట్టుకోండి. చిన్నపిల్లగా అరే చిన్నపిల్లలతో తోలుకొచ్చి కొట్టి అరే చిన్న ఆడపిల్లని ఏమన్నా చేస్తే పేరెంట్స్ ఉన్నారు కదా, పేరెంట్స్ చెప్పాలి. పేరెంట్స్ కాకి పొదలా తీసుకొస్తారా? పేరెంట్స్ పోలీసులకు చెప్పుకోవాలి. ఫోన్ గుంజుకొని ఉరికిపోయిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక్కని చేసి కొట్టు చాలా తప్పదు. ఇంత మంది అరే తీసుకొచ్చిర్రా, అర్థమవుతుంది. గిక్కన తీసుకొచ్చా మీ చెల్లెనేమన్నా తీసుకొచ్చి ఇట్లా అనుకుంటారా? అరే ఊకొని అదే కొట్టాల్సిన అవసరం తీసుకోవద్దంటే చచ్చిపోతాను ఇళ్ళకి వస్తుండు. అడుగు మీ తమ్ముడికి. ఉంటే నాకు అన్న ఉన్నా నాకు చెప్పాలి. నువ్వు ఏదైనా నువ్వు ఎందుకు వచ్చినావు? అరే అమ్మాయి వచ్చిన వల్ల అన్న పోతున్నాను చెప్తే నేను వచ్చి నేనేం అనలేను. నాకు వేరే ఫోన్ చేసి కాబట్టి నేను వచ్చినడికి ఎవరన్నా ఫోన్ చేసి ఎందుకు వచ్చినావు? నువ్వు మాట్లాడుతున్నా ఫోన్ ఇచ్చేయమని
అమ్మాయిని తీసుకురావడం తప్పగా చెప్పు నువ్వు చెప్పు తప్పే ఫోన్ మనం ముందు ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోమన్నా ఫోన్ లేదన్న మర్చిపోయినా ఫోన్ ఎక్కడ పెట్టు ఇప్పుడే కదా ఇప్పుడు చెప్పినా. అమ్మాయికి ఇచ్చే ఫస్ట్ సరే అన్న ఇదంతా పిఎస్కి పోదాం పిఎస్కి పోయి సెటిల్ అయిపోతాను. పిఎస్కి అన్ని అన్నా మీ దూరం తప్పు ఉంది మీ దూరంగా తప్పు ఉందనా మీ దూరంగా తప్పు అని కొట్టి నువ్వు అందరూ తీసుకో. సరే పోదాం బా. నేను మాట్లాడతా బా, మామూలు పట్టించరా. పోదాం బా. వీడియో అది ఫస్ట్. బంద్ చేయి, వీడియో బంద్ చేయి.